ఎంతవరకు చదువుకున్నారు గవాస్కర్? 6వ తరగతి చదువుకున్నాను. 6వ తరగతి చదివాం. వెరీ గుడ్. కానీ ఏ ఊరు నుంచి వచ్చాం? లింగాపూర్ మండలం. అక్కడి నుంచి వచ్చారండి. మన బాగా లోకల్లో ఉంటుంది, నా సిగ్నల్ ఇంకా రాదు సార్. అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా సరిగా రాదంట. మరి ఆ ప్రాంతం నుంచి భగవంతుడు లాక్కొచ్చాడు. చూడండి ఎలా వచ్చాడు. ఒక యూట్యూబ్ వీడియో ద్వారా భగవంతుడు అక్కడే తీసుకెళ్ళి చూపించాడు. 8 ఏళ్ళు అయ్యింది పెళ్ళై. ప్రెగ్నెన్సీ రాదు, వస్తే నిలబడదు. ఎందుకు రాదో తెలియదు, ఎందుకు నిలబడదో తెలియదు, ఏమీ అర్థం కాదు. వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటూ 30,000 పట్టుకొస్తావా, 3 లక్షలు సర్దుకుంటావా అని చెప్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ప్రతిరోజు బంగారు పల్లెల్లో తినేవాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోగలరేమో కానీ ఇలా స్టీలు పల్లెల్లో తింటూ పచ్చడి మెతుకులు తింటూ కూడా నాకు ఒక బిడ్డ కావాలి అనుకునే వాళ్ళు ఇక జీవితంలో బిడ్డ లేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక వాళ్ళు బిడ్డని పొందడం అనేది అసాధ్యం. భగవంతుడు 3 నెలల్లోనే రిజల్ట్ చూపించేశాడు. 3 నెలల ప్రెగ్నెన్సీగా అంటే టీకాతోనే వచ్చేసింది. తెలుసుకోవడానికి టైం పట్టింది అంతే. కౌన్సిలింగ్ విన్నా సార్. ఫస్ట్ కౌన్సిలింగ్ విన్నారు ఇక్కడికి వచ్చి ఆ రోజు? అవును సార్, 2 గంటలు కౌన్సిలింగ్ చెప్పిన విన్నారు. ఆల్రెడీ మీరు పుట్టినంటే మీరు పుట్టి తీరాలి, నువ్వు పుట్టావంటేనే నీకు బిడ్డ పుట్టి తీరాలి అని చెప్పాను అని చెప్పినా సార్. అది బుర్రలోకి బాగా ఎక్కింది. అవును సార్. రైట్. అది చూసావా, వాళ్ళు చదువుకోలేదు అనుకుంటాం. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు, మనసులో గట్టిగా పెట్టుకున్నాడు. ఎస్, డాక్టర్ గారు ఆ మాట చెప్పారు. అవును సార్. మనం ఎంతోమంది డాక్టర్లు భయపడుతున్నారు, మీ పిల్లలు పుట్టరు, మీ విరేకనాలు బాగాలేదు, మీ అండాలు బాగాలేదు, అది ఇది అంటున్నారు. కానీ మన డాక్టర్ గారు అలా కాదు, మీకు బిడ్డ పుట్టి తీరుద్ది, ఎందుకంటే మీరు పుట్టారు కాబట్టి. పుట్టించే శక్తి మీకు లేకపోతే పుట్టనివ్వడు కదా. రిపోర్ట్ చూపెట్టాను సార్ జైనూర్లో, డాక్టర్ చూపెడితే ఏమన్నాడు, నీకు పిల్లలు పుట్టరండి అన్నాడు. పుట్టరనేసి అమ్మాయికి చెప్పిండు. ఆ అమ్మాయి పుట్టరన్నారు. అవును సార్. రిపోర్ట్ చూసి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఆయనకు చూపెట్టిన ఏమని చెప్తాడని చెప్తే నీటి బుడుగులు ఉన్నాయి, నువ్వు కావు అన్నాడు. అప్పుడు నీటి బుడుగులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పిల్లలే కారన్నారు. అవును సార్. ఇప్పుడు అదే డాక్టర్ గారికి చూపించి నువ్వు వెళ్ళి తొడగొట్టాలా, పుట్టిందిగా మరి అదే గర్భసంచిలో. మరి వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది, అందరికీ తెలియొద్దా? తొడగొట్టొద్దా? మనల్ని తిట్టారు కదా, ప్రెగ్నెన్సీ రాలేదు, నువ్వు పనికిరావు, మీ ఆవిడ పనికిరాదని. పనికొచ్చాము మేము. అలా ధైర్యం కలగాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు గవాస్కర్కి మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అయ్యా.